నమస్తే, వెల్కమ్ టు మిర్రర్ టీవీ. నేను మీ ప్రభాకర్. మంత్రి కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతా ఉన్నాయి. ఒక మీడియా ముందు ఓపెన్ స్టేట్మెంట్ ఇవ్వడానికి గల కారణాలు ఏంటి? ఒక పొలిటీషియన్ కావచ్చు, ఒక ఫిలిం హీరోయిన్ కావచ్చు, వీళ్ళిద్దరి మధ్య సంబంధాన్ని ఎందుకు తీసుకొచ్చింది? మంత్రి గారి మాటల వెనుక ఎవరున్నారు? అసలు ఏం జరుగుతూ ఉంది? ప్రశాంతంగా ఉన్నటువంటి వాతావరణంలో ఇవాళ పుట్టిస్తున్నటువంటి ప్రళయకరణలు ఏంటి? ఇవాళ ఏం జరుగుతూ ఉందనే అంశాలు చర్చిద్దాం. మనతో పాటు ప్రముఖ విశ్లేషకులు చిట్టి గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. ఎట్లా చూస్తారు ఇవాళ మంత్రి గారు చేసినటువంటి వ్యాఖ్యలను? చాలా ఏహ్యమైన అసహ్యమైన జిగుత్సాకరమైన దరిద్రపు వాగుడు, చిల్లర వాగుడు. చిల్లర వాళ్ళే ఇలాంటి చిల్లర వాగుడు మాట్లాడగలరు. దీన్ని ఏమంటారంటే వర్బల్ డయేరియా అంటారు. అంటే వర్బల్ డయేరియా అంటే మీకు అర్థం, వాచాలత్వపు విరోచనాలు. అది ఆ దరిద్రపు నోరు నుంచే డయేరియా, ఆ దరిద్రపు నోరే ఇలాంటి వర్బల్ డయేరియా మాటలు మాట్లాడతాయి. బుద్ధి జ్ఞానం ఉండాలి. ఒక మంత్రివి, ఒక ఆడదానివి, నువ్వు మాట్లాడేటప్పుడు ఎంత కల్చర్ మాట్లాడాలి, ఎంత సంస్కారంతో మాట్లాడాలి. ఒకళ్ళ మీద అపరం చేసేటప్పుడు, ఒక నింద వేసేటప్పుడు, నిందారోపణ చేసేటప్పుడు ఎలాంటి ఆధారాలు పెట్టుకుని మాట్లాడాలి. ఒక మంత్రివి ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా, ఆ మాత్రం సంస్కారం లేకుండా, ఒక ఆడకూతురి సాటి ఆడకూతురి నీ మీద ఒక మాట ఎవడో ట్రోల్ చేస్తే, ఆ ట్రోల్ చేసిన వాడిని కేటీఆర్కి కనెక్షన్ పెట్టి, అది ఎవడో పట్టుకోవచ్చు కదా, పట్టుకోవడం పెట్టి అన్నవే కళ్ళ నీళ్ళు పెట్టుకుని ఒక ఆడదాన్ని ఇలా అంటారా అన్నావే. మరి సమంత సాటి ఆడదు కాదు. సమంత మీద నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడతావా? ఆయన వెళ్ళమన్నాడు అంటే సమంత ఎవరి దగ్గర పడుకోమంటే వాళ్ళు వెళ్ళి పడుకునే బాపతనా నీ ఉద్దేశం? నాగార్జున గురించి ఆ మాట మాట్లాడతావు. నాగార్జున వెళ్ళమన్నాడు. ఏమన్నా మనిషివా నువ్వు? మనిషి కడుపుకు అన్నం తినేవాళ్ళు మాట్లాడే మాటలేనా? సంస్కారం ఉన్నవాళ్ళు మాట్లాడేనా? నీ కుటుంబ నేపథ్యంలో అలాంటివి ఉన్నాయా? ఇలాంటి ఇంట్లో కోడల్ని ఆళ్ళ దగ్గరికి వెళ్ళమని నీ ఇంటి నేపథ్యంలో ఏమైనా ఉన్నాయా? నీ బంధువుల నేపథ్యంలో ఏమన్నాయా? ఉన్నాయా? అందుకనే నాకు ఇలాంటి ఆలోచనలు ఏమైనా వస్తున్నాయి? నాకు అర్థం కాదు. ఏం మాట్లాడుతున్నావమ్మా? నీకు ఒక విలువ ఉంది, మీ తండ్రి గారికి ఒక విలువ ఉంది, నీకు ఒక విలువ ఉంది. అందుకనే మా లాంటి వాళ్ళని నిన్ను గౌరవిస్తాం. నీ పెద్దగా నీతో పరిచయం లేకపోయినా, ఇంటరాక్షన్ ఎక్కువ లేకపోయినా, నేను ఎప్పుడు వచ్చినా నేను సమర్థిస్తూ మాట్లాడతాం. నువ్వు ఒక విలువ గల తండ్రి కడుపును పుట్టావు, ఒక సిద్ధాంతం కోసం నిలిచే నీకు తండ్రి గడుపును పుట్టావు. నువ్వు అలా ఉంటావని నీకు గౌరవం. మా నాన్నగారు అనేక సందర్భాల్లో చెప్పేవారు. మా తిరుపతి మహారథి అనేక సందర్భాలు చెప్పారు. ఆడపిల్లల్లో సురేఖ కానీ, గీతారెడ్డి కానీ, సీతక్క కానీ వాళ్ళు కావలసిన వాళ్ళు ఈ రాష్ట్ర ఈ ఆడ నాయకులుగా స్త్రీ జాతికి వాళ్ళు అణిముత్యాలుగా ఎదగాలి, పెరగాలని కోరుకునేవారు. అందువల్ల నీకు గౌరవం. నాకు ఎప్పుడు నా మనసులో ఎందుకు నీ మీద గౌరవం అంటే మా నాన్నగారు అన్న మాటలు బట్టి. ఆయన సాధారణంగా ఎవరికి కితాబ్ ఇవ్వడు. ఆయన కితాబ్ ఇచ్చారంటే ఖచ్చితంగా వాళ్ళు అంత గొప్ప లక్షణాలు అయి ఉంటారని. కానీ ఇవాళ దాన్ని ఆనమ్మకానికి నవ్వు చేసావు నీ మాటలతోటి. పటాపంచలైపోయింది నీ మీద గౌరవం. ఇంతటి హీనంగా మాట్లాడగలవా? ఇంత హీనంగా ఒక ఆడపిల్ల మాట్లాడగలదా? ఇంత అసహ్యంగా జిగుత్సాకరంగా ఒక మంత్రి మాట్లాడగలదా అన్న ఒక సందేహాన్ని కలిగించావు కదమ్మా. ఒక పక్క సీతక్క ఎంత గౌరవంగా నడుపుకుంటుంది, సాటి ఆడది. ఆవిడ మంత్రివర్గంలో చేరి ఎంత గౌరవంగా వెళ్తుంది, ప్రజల మన్ననలు పొందుతుంది, ప్రభుత్వ మన్ననలు పొందుతుంది. నువ్వు ప్రజల మన్నన లేదు, ప్రభుత్వంలో నీకు స్థానం, ప్రభుత్వంలో ఉన్న అరటిపండ్లు ఆటలో అరటిపండులాగా తప్పితే నీకు విలువ లేదు. ప్రముఖ నాయకులు ఎవరు కాంగ్రెస్లో ఇవాళ ప్రముఖ అంటే నీ పేరు లేదు. దిగజారిపోయావు. ఎందుకు దిగజారిపోతారో నీ ఇలాంటి మాటలు ఇంకా దిగజారిపోయావు. ఇవాళ దిగజారుడు క్యారెక్టర్ చూపిస్తున్నావు నువ్వు. ఏ సాక్ష్యాలు ఉన్నాయి నీ దగ్గర? ఏ సాక్ష్యాలు ఉన్నాయి చెప్పు. సాక్ష్యాలు ఉంటే చూపించు నువ్వు అన్న మాటలకి. ఆయన డ్రగ్స్ అలవాటు చేశాడని దానికి కానీ, హీరోయిన్లు ఎవరు ఆయన బాధ పెడితే ప్రొఫెషన్ వదిలేశారని కానీ, వాళ్ళిద్దరు విడిపోవటానికి ఆయన ఒక్క సాక్ష్యం నువ్వు నిజమైన మనిషి అయితే, నిజమైన పౌరుషము ఉన్న మనిషి ఆడదానివి అయితే, నువ్వు ఆ మంత్రి పదవి గౌరవం ఇచ్చేదానివి, విలువ ఉన్న మనిషి అయితే నువ్వు ఒక్క సాక్ష్యం చూపించు. నువ్వు అన్న వాక్యాల్లో ఒక్కదానికి సాక్ష్యం చూపించు. ఇదిగోండి సాక్ష్యం, ఈ సాక్ష్యం పెట్టుకుని నేను మాట్లాడడం చూపించు. నీకు శిరసానమామి అంటారు. నీ వెంట వచ్చి ఆయన నిలదీస్తారు కేటీఆర్ గారిని. ఎలాంటి మీ మీద ఇంత గౌరవం పెట్టుకున్నావు, మీరు ఏదైనా పని చేస్తారు నిలదీస్తావు. ఒక్క సాక్ష్యం పెట్టు. ఎందుకు పిచ్చి వాగుళ్ళు, సాక్ష్యాధారాలు లేకుండా పిచ్చి గాలి మాటలు, సోది మాటలు, సొల్లు కబుర్లు. ఎవడో యూట్యూబ్లో, ఎవడో సోషల్ మీడియాలో ఆ తల్లి అమ్మ అబ్బాబు వద్దు వద్దంటే అర్ధరాత్రి అమావాస్య నాడు పుట్టిన అర్భకులు ఎవడో వాగితే, ఎవడో ట్వీట్లు పెట్టి దాన్ని పట్టుకుని మాట్లాడతావా నువ్వు? నీ స్థాయి ఏంటి? నువ్వు ఒక ముఖ్యమంత్రివి. ఆ మాత్రం విచక్షణ అవసరంలా, అంత మాత్రం విజ్ఞానం అవసరంలా, అంత మాత్రం కల్చర్ అవసరంలా, అంత మాత్రం డీసెన్సీ అవసరంలా, అంత మాత్రం క్యారెక్టర్ అవసరంలా మాట్లాడేటప్పుడు అన్నిటి తిలోదకాలు ఇచ్చి మాట్లాడతావు.
మనిషి మీరు అన్నట్టుగానే మంత్రి స్థాయిలో ఉండి ఒక ఫోర్త్ పిల్లర్ అయినటువంటి మీడియా ముందు ఎలాంటి సాక్ష్యాధారాలు లేకుండా ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చింది. దీని వెనక ఏముంది అనుకోవచ్చు? ఏముంది, డైవర్షన్. ఇవాళ ఈ హైడ్రా వల్ల మొత్తం ప్రజలు ఆగ్రహవేశాలతో ఉన్నారు, ఆక్రోశంగా ఉన్నారు. కాంగ్రెస్ వాళ్ళు కనబడితే తరిమేద్దాం అంత కోపంలో ఉన్నారు. కనుక ఆ ఆగ్రహాన్ని నుంచి తప్పించుకోవాలి, డైవర్ట్ చేయాలి. ఈ డైవర్ట్ చేయడం కోసం ఇది ఎత్తుకున్నారు. ఏదో సినిమా వాళ్ళ మీద పెడితే మొత్తం టాపిక్ అంతా వెళ్ళిపోతుంది. ఈ ప్రజలు ఈ హైడ్రా గురించి మర్చిపోతారు. ఈ లోపల మనం ఎందుకంటే సూట్ కేసులు వచ్చేసినాయి. హైడ్రా డ్రామా ఆయన మొదలుపెట్టింది సూట్ కేసుల కోసం. బిల్డర్స్ అందరినీ భయభ్రాంతులు చేసి అవి వచ్చేసినాయి. ఈ వాళ్ళ కోసం ఒక ఫ్యామిలీని వాళ్ళకి ఇప్పుడు మొన్నటిదాకా హైడ్రా ఎందుకంటే డబ్బులు, సూట్ కేసులు. ఈ డ్రామా బెదిరించేశాడు. ఈ బెదిరింపు నాగార్జున కొట్టగానే అమ్మో అంత హీరోని కొట్టారు మనం ఏంటంటే బిల్డర్స్ అందరూ భయపడిపోయి దగ్గరికి వచ్చారు, సూట్ కేసులు సర్దుకునేశారు. ఇప్పుడు అది అయిపోయింది. ఇక దాని గురించి మాట్లాడకుండా అంటే డైవర్ట్ చేయాలంటే మళ్ళీ వేరే పాయింట్ బట్టి సినిమా వాళ్ళ మీద బురద జల్లానుకో సినిమా వాళ్ళందరూ మాట్లాడేస్తారు. అది మొత్తం చూస్తున్నాగా నిన్నటి నుంచి నేనే ఒక 35-36 ఛానల్స్ మాట్లాడాను. ఇదే అందరూ ఇదే అది వాళ్ళకి తెలుసు. ఇలా డైవర్ట్ అయిపోతుంది. ఆ హైడ్రాని మర్చిపోతారు, ప్రజల ఆవేదన మర్చిపోతారు. నిన్నటిదాకా ఏంటంటే ప్రజలందరూ హైడ్రాలో పేదల కన్నీటి గురించి మాట్లాడుతారు. ప్రజల మీద గుండె మీద ఇలా తంతావా, ప్రజల కడుపు మీద ఇలా తంతావా, పేదల కన్నా అంత నిలదీస్తారు. ఇప్పుడు అది పోయింది గబుకుని. అది వాళ్ళ ప్రాక్టీస్. అంటే హైడ్రాని డైవర్ట్ చేయడానికి దీన్ని తీసుకొచ్చారు అంతే. తద్వారా తీసుకొచ్చి ఆవిడ రేవంత్ రెడ్డి దగ్గర చూసావన్నా ఆ హైడ్రా మీద జరుగుతున్న గొడవను అలా డైవర్ట్ చేశాను. ఇప్పుడు చూడు మనం ఈ టాపిక్ తీసుకొచ్చాను మార్కులు కొట్టేద్దాం అనుకుంది. అది రివర్స్ అయింది. ఇప్పుడు మార్కులు కాదు కదా, ఉన్నది పోయింది. రేవంత్ దగ్గర మార్కులు కొట్టేయడానికి ఏమైనా మాట్లాడచ్చు అంతేగా. ఇవాళ కాంగ్రెస్ అంతే. కాంగ్రెస్ ఇక్కడ ముఖ్యమంత్రి దగ్గర మార్కులు కొట్టేయడానికి మిగతా మంత్రులు రకరకాల విన్యాసాలు చేస్తారు. ఈ ముఖ్యమంత్రులు ఢిల్లీలో సోనియా గాంధీ, రాహుల్ దగ్గర మార్కులు కొట్టేయడానికి వాళ్ళ కాళ్ళ దగ్గర కూర్చుంటాం, వాళ్ళ కాళ్ళు తీసుకుంటాం, అనేక విన్యాసాలు చేస్తారు. కాంగ్రెస్ కల్చరే అది. ఇవాళ కాంగ్రెస్ ఈ కల్చర్ ప్రజలు గుర్తించేశారు. ఈ 6 నెలల్లోనే గుర్తించారు. సిగ్గుపోయింది మనకి. తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం ఎవరంటే ఘంటాపథంగా దేశమంతా చూసింది. తెలంగాణ సీఎం కేసీఆర్ అని అంత ఘనంగా గౌరవంగా చూసింది. ఇప్పుడు ఎక్కడరా మీ సీఎం ఎవరా అంటే మనం చూడండి అక్కడ కాళ్ళు దగ్గర ఎవరి కాళ్ళ దగ్గర వీడు రాహుల్ గాంధీ కాళ్ళ దగ్గర లేదా సోనియా గాంధీ కాళ్ళ దగ్గర చూడండి మా సీఎం కనపడతాడని చెప్పాల్సి వస్తుంది. అది ఆ స్థితికి దిగజార్చాడు. ఇది తెలంగాణ యొక్క అభిజత్యాన్ని, తెలంగాణ యొక్క అభిమానాన్ని, తెలంగాణ యొక్క పోరాట పట్టుమని, తెలంగాణ యొక్క ఆత్మాభిమానాన్ని పటాపంచలు చేసి బాంఛన్ కాలు మొక్కుతారని కాంగ్రెస్ ఢిల్లీ బాదుషాల దగ్గర వంగి సలాములు చేసే దౌర్భాగ్య స్థితికి తెలంగాణను తీసుకెళ్లారు. ప్రజలందరూ గుర్తించారు, అసహించుకుంటున్నారు, చేదరించుకుంటూ ఎంత తప్పు చేసాం ఒక మార్పు కోసం అంటే ఇదా మనం కోరుకున్న మార్పు, మన అభిమానం దెబ్బతినే స్థాయికి మార్పు అని అసహించుకుంటున్నారు. వాళ్ళని ఇప్పుడు ఎక్కడ కనపడిన కాంగ్రెస్ తిట్టనోడు లేడు, రేవంత్ తిట్టనోడు లేడు. అంత దౌర్భాగ్య స్థితికి 6 నెలల్లోనే ఇంత హీనమైన రిపోర్ట్ తెచ్చుకున్న ప్రభుత్వం మరొకటి లేదు. ఈ కాంగ్రెస్ బతుకంతే, కాంగ్రెస్ డిఎన్ఏ ఇంతే. ఇంత జరుగుతూ ఉన్నా ఇప్పుడు నాకు తెలిసి సోషల్ మీడియా టాప్ 3 ట్రెండింగ్లో ఉంది ఈ కొండా సురేఖ మాట్లాడిన వ్యాఖ్యలు. ఇంత జరుగుతూ ఉన్నా కూడా కేటీఆర్ని వదిలిపెట్టను, కోర్టులోనే తెలుసుకుంటాం అని చెప్పి స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే వాళ్ళు అలాగే అంటారమ్మా. కాంగ్రెస్ వాళ్ళు అంతే. రాహుల్ గాంధీ మోడీ గురించి మాట్లాడి 36 సార్లు మాట్లాడి కోర్టులో కేసు వేస్తే నేను కోర్టులో తెలుసుకుంటాను, నేను క్షమాపణ చెప్పను డామ్ డూమ్ డకారని మాట్లాడు. మళ్ళీ మూసుకుని కోర్టు దగ్గరికి వెళ్ళి మోసుకుని క్షమాపణ చెప్పుకుని బయటకు వచ్చాడు. వీళ్ళంతే ఈ డబ్బా కోరు మాట్లాడుతూ ఉంటారు. రాహుల్ గాంధీ మాట్లాడలా, నేను క్షమాపణ చెప్పను, నాకు అలవాటు లేదు, నా డిఎన్ఏలో లేదు క్షమాపణ చెప్పడం అని గాడిది గుడ్డు మాట్లాడాడు. మీ గాడ్సే చెప్పాడు క్షమాపణ, లేదు వీర సావర్కర్ చెప్పాడు, వీర సావర్కర్ క్షమాపణ చెప్పాలి. అది ఫార్మెట్ ఆఫ్ ఆంగ్లేయ లెటర్. అది ఆ లెటర్లోనే సంతకం పెట్టాలి. ఆ ఫార్మెట్లో సంతకం పెట్టాడు, తను సొంతంగా రాసింది కాదు. ఈ పిచ్చివాగులు వాడాడు. తర్వాత ఏం చేశాడు, 3 చోట్ల, ఒక చోట కాదు 3 కోర్టుల్లో క్షమాపణ చెప్పాడు. వీళ్ళు అలాగే మాట్లాడతారు. డబాయింపు మాటలు తప్పితే తల కాళ్ళైనా పట్టుకుంటారు. వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అవసరమైతే కాళ్ళు పట్టుకుంటారు, లేకపోతే గడ్డం పట్టుకుంటారు. వీళ్ళు అంతే తప్పితే నిటారుగా నిలబడి ఒక వ్యక్తిత్వంతో మాట్లాడే క్యారెక్టర్స్ కావు కదా వీళ్ళు. అంతే. మంత్రి ఈ సురేఖ గారు స్టార్టింగ్ నుంచి ఎక్కడ మొదలైందంటే
రఘునందనరావుకు సంబంధించి కొండా సురేఖకు సంబంధించి ఒక నూలు దండ ఏదైతే ఉందో దాన్ని కావాల్సుకుని బీఆర్ఎస్ సోషల్ మీడియా వైరల్ చేసింది. ఒక మంత్రిని ఈ విధంగా చేస్తారా అని చెప్పి అట్లా పగబట్టుకొని అంటే బీఆర్ఎస్ మనుషులు వాళ్ళు అని దానికి ఎక్కడైనా ఆధారం ఉందా? సొల్లు వాగుడు తప్పితే ఎవడో సోషల్ మీడియాలో ఎవడో చేశాడు, ఎవడో 100 మంది చేస్తూ ఉంటాడు. ఎవడికి సోషల్ మీడియాని కంట్రోల్ చేసే శక్తి ఎవరి దగ్గర లేదు. వాడు కొత్త రూల్స్ రాకపోతే ఎవడో చేయలేడు. ఎవడో వాడు కేటీఆర్కి సంబంధం అని ఎట్లా లింక్ పెడతావు నువ్వు? బుద్ధి లేని మాటలు. కేటీఆర్ అంటే నేను పొగిడితేనేమో రేవంత్ రెడ్డి మనుషులు, విమర్శిస్తేనేమో కేటీఆర్ మనుషుల? ఏమైనా ఆధారం ఉందా కేటీఆర్ మనుషులు అంటానికి? ఏమైనా బుద్ధి జ్ఞానం ఉండాలి కదా మాట్లాడటానికి. కేటీఆర్ మనుషులు అంటే నువ్వు ఉన్నాయి రాజకీయంగా అలా మాట్లాడి ఇప్పుడు లైమ్ లైట్లోకి వచ్చింది. లేకపోతే మొన్నటిదాకా 6 నెలల్లో ఈవిడ్ని కొండా సురేఖను పట్టించుకున్నవాడు ఆవిడ గురించి మాట్లాడినవాడు కూడా లేదు. ఇవాళ 3 రోజులుగా ఆవిడ గురించి అందుకనే ఆవిడ ఎత్తుగడ ఇలా తను మళ్ళీ లైమ్లో రావడానికి 10 మంది తన గురించి మాట్లాడుకోవడానికి కోసం మాట్లాడిన మాటలు తప్పితే ఏ ఆధారాలు లేవు. ఇంకా స్టేట్ కోసం కేటీఆర్ నిజంగానే హీరోయిన్స్ని బ్లాక్మెయిల్ చేసిండా? మంత్రి మాట్లాడిన మాటలు ఇవి ఏం చెప్తారు? సిగ్గుమాలని మాట్లాడతారు. అదే చెప్పారు, కాలువలో పురుగుల ప్రవాహం ఉండొచ్చుడు, అది వీడి మాటల గారడి. ఆ పురుగుల ప్రవాహమే మాటలు తప్పితే కాలువలో మురికి కాలువలో ప్రవాహంలో ఉన్న మురికి కాలువలో పయనించే పురుగుల ప్రవాహం ఉందే, అది ఈవిడ మాటల ప్రవాహం. అందుకనే ఈవిడ దీన్ని అంది వర్బల్ డయేరియా అన్నది. అందుకే అది మాట్లాడేటప్పుడు ఆధారాలు ఉండాలి. దీంట్లో ఇలాంటి వాస్తవాలు లేవంటావు మంత్రి? ఏమీ లేవు. ఉంటే 6 నెలలు అయింది కదా, ఎప్పటి నుంచి చెప్తారు ఫోన్ ట్యాపింగ్ అది బుద్ధి లేని మాటలు ఉంటే అధికారం మీ చేతిలో ఉంది. ప్రభుత్వం చేయి, కేసు పెట్టు, తీసుకెళ్ళి సాక్ష్యాలు చూపించి. ఎందుకంటే మీరు ముందే చేస్తే కోర్టులో దిమ్మ తిరిగే సమాధానాలు వస్తాయి. అందుకని నోరు మూసుకుని కూర్చున్నారు. ఉన్న మాటలు వేసేయటం, దొలనూరు ఉంది, అబద్ధాలు ఆరబోతుంది, వేసేయటమే. తర్వాత కడుక్కుంటారు వాళ్ళు. మీరు గుడ్డ కాల్చి మొహం వేసి పారిపోవటమే. ఈ హిట్ అండ్ రన్ తప్పితే ఎక్కడ ఒక్క ఆధారం అరెస్ట్ చేయండి. చేస్తుంటే మరి ఒక ఆధారం ఉంటే ఇన్ని మాట్లాడేది కదా, ఒక్కదానికి ఆధారం చూపించమనండి. ఒక్కదానికి ఆధారం చూపించమండి, సల్యూట్ కొడతాను. అన్ని ఆధారాలు లేని అబద్ధాలు ఆధారం లేని కోర్టుకి ఎట్లా వెళ్తామంటారు సార్? మరి అదే అందుకే కోర్టుకు వెళ్తానంటారు. అందుకని వెళ్ళదు. ఈ ఉన్నాయి డబాండ్ సెక్షన్లు వెళితే కానీ ఖచ్చితంగా అమ్మాయి వెనక్కి తీసుకోకపోతే కేటీఆర్ ఊరుకునే పని లేదు. ఎందుకంటే కేటీఆర్ పొలిటికల్ విమర్శ కాదు ఇది. కేటీఆర్ యొక్క వ్యక్తిత్వాన్ని భంగపరిచిన మాటలు, కేటీఆర్ యొక్క క్యారెక్టర్ని అసాసినేట్ చేసిన ఇది వ్యక్తిత్వ హత్య ఇది. కనుక దీన్ని వదిలిపెట్టే పరిస్థితి లేదు. ఇలాంటి వాళ్ళకి కోర్టులో క్షమాపణ చెప్పించాలి. కోర్టు ద్వారా వాళ్ళకి ముట్కాయలు వేయించాలి. అప్పుడు కానీ ఇంకోళ్ళు మళ్ళీ ఇలాంటి తప్పుడు మాటలు సినిమా వాళ్ళని వాడుకొని పాపులర్ అవుదామనే ఆలోచన వచ్చి తప్పుకుంటారు. అంటే మొత్తానికి సినిమా వాళ్ళని వాడుకొని ఈ వివాదం అంతా చేస్తూ ఉన్నట్టు. ఎస్, ఖచ్చితంగా. సినిమా వాళ్ళ పేరు లేకపోతే వీళ్ళు ట్వీట్ చేస్తే 100 మంది చూసేది. సినిమా వాడిని ఇంక్లూడ్ చేసుకుని కమెంట్ చేస్తే 1000 మంది, లక్షల మంది. అది వీళ్ళు సినిమా వాడిని వాడుకుని ఆ పాపులారిటీలో వీళ్ళు బెనిఫిట్ పొందామని తప్పితే ఇంకోటి ఏం లేదు. మొత్తం మీరు చెప్పేది మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు రేవంత్ రెడ్డి దగ్గర మార్కులు కొట్టేసుకోవడానికేనా? సింపుల్ మార్కులు కొట్టేసుకొని డైవర్ట్ చేసి మార్కులు కొట్టేస్తారు. ఆ మార్కులు కాస్త రిపేర్ అయిపోయింది ఆవిడ పేరు. వీళ్ళందరూ ప్రతి ఆడపిల్ల తిడతాంది. ప్రతి ఆడపిల్ల ఏం మాటలు ఇలాగైనా ఒక ఆడపిల్ల గురించి మాట్లాడేది, ఇలాగైనా నాగార్జున గురించి మాట్లాడేది, ఏమన్నా సంస్కారం ఉందా అని ప్రతి ఆడపిల్ల తిడతాను. కనుక ఆవిడకి నిలదీయాలి. తిట్టడమే కదా, ట్విట్టర్లో కాదు, ప్రతి ఆడపిల్లని నేను కోరుకునేది నిలదీయండి. ఎక్కడ కనబడితే అక్కడ నిలదీయండి. ఆ మాట వెనక్కి తీసుకో, తప్పుడు మాట నువ్వు మాట్లాడేది వెనక్కి తీసుకో అని జరిగింది. కేటీఆర్ అమ్మాయిలను వేధిస్తున్నాడు అనే మాట వెనక్కి తీసుకోండి. దాన్ని లేకపోతే సాక్ష్యాధారాలు చూపండి, నిలదీయండి. సాక్ష్యాధారాలు చూపమానండి, లేకపోతే వెనక్కి తీసుకోమానండి. అది ప్రతి ఆడపిల్ల, ప్రతి వాళ్ళు. ఎందుకంటే ఆడ సమూహాన్ని దెబ్బ కొట్టిన మాటలు ఇలాంటి వ్యాఖ్యలు చూసిన తర్వాత కూడా మంత్రిని రాజీనామా చేయాలని చెప్పి కూడా కొంతమంది అంటారు. కానీ ఈ కాంగ్రెస్ కల్చర్లో ఏది చేయరు. కాంగ్రెస్ కల్చర్లో రాయలు పదవులు పట్టుకుని వేలాడే బాపతులు వీళ్ళు. పదవి లేకపోతే బతుకే లేదు వీళ్ళకి. పదవి లేకపోతే బతులు. అందుకనే ఈ కాంగ్రెస్ వాళ్ళు ఎప్పుడు చూసినా ఏ పార్టీలో ఆ పార్టీలో ఉంటారు, ఈ పార్టీలో ఎప్పటికప్పుడు దూకుతూ ఉంటారు. పదవి లేకపోతే తినలేరు, నిద్రపోలేరు. కనుక వాళ్ళు పదవులు పట్టుకుని వేలాడే బాపతు ఈ కల్చర్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎందుకు డిస్మిస్ చేస్తుంది? ఇంకా అవసరమైతే సమర్థిస్తుంది, అంతే.